ఆ గిరీశం ముందు ఎందుకు బాధపడుతున్నావు? మీ ఆయన ప్రాణాలు కాపాడడం ఏమిటిదంతా? చూడమ్మా, ఆడపిల్ల కన్నవారితో చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయి, ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ రహస్యాలు కుటుంబ ప్రతిష్టని, మనశ్శాంతిని, అందరినీ అన్నిటినీ సర్వనాశనం చేస్తుంటే చెప్పకపోవడం తప్పే కదమ్మా, ద్రోహం కూడా. ఉన్నట్టు నీ ఇంటికి ఎందుకు వచ్చేసావు? ఆ గిరీశం ఏం తలపెట్టాడు చెప్పమ్మా, చెప్పు. చూడమ్మా, కన్న తండ్రిగా కాదు, ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను, నాతో చెప్పమ్మా. ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక ఈ అగ్నిగుండాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. జరగబోయే అనర్థాన్ని గురించి ఊహించుకుని భయపడి నా కాపురాన్ని నేనే కూలదోసుకున్నాను. నాన్న, నాకు పెళ్ళైనప్పటి నుంచి అమ్మ నా మీద, నన్ను కట్టుకున్న ఆయన మీద కక్ష సాధించాలనుకుంది. కానీ గిరీశు అమ్మని అడ్డు పెట్టుకుని ఇంత ద్రోహానికి తలపడ్డాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. నన్ను ఎలాగైనా ఇంటికొచ్చేటట్టు చేస్తానని అమ్మకి మాటిచ్చి వీడు గుండాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఎవరు మీరు? చూడు బుల్లి, నా పేరు నాగరాజు, వాడు చార్లీ, వీడు లాల్. నాతో మీకేం పని? చెప్తాను. మనం వెళ్దాం పదా. చెప్పేది విను. మాకు మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం మెయిన్ బిజినెస్. కొంపలు తగలపెట్టడం, కాళ్ళు చేతులు తీయడం సైడ్ బిజినెస్. ఈ మధ్య 10 నెలలుగా పాట్నా జైల్లో ఉండి చెయ్యి వాటం తప్పింది. బయటికి రాగానే మా పాత జైలు మేట్ గిరీశం గాడిచ్చిన ఫస్ట్ కాంట్రాక్ట్. గిరీశు మిమ్మల్ని పంపించాడా? లేకపోతే నీతో డ్యూయెట్స్ పాడటానికి వచ్చామనుకున్నావా? నాతో మీకేం పని? న్యాయంగా మా పని నీ మొగుడితోనే. వాడి కాళ్ళు చేతులు తీయమని, అవసరమైతే తల కూడా తీయమని 10 లక్షలు కాంట్రాక్ట్. ఆయన చేయొద్దు ప్లీజ్, ఆయన చేయొద్దు. అసలు కథకు వస్తే ఈ మధ్య నాకు మర్డర్లు చేయడం టచ్ తగ్గింది. కాబట్టి మా మాట విని ఎల్లుండి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని కొత్త సినిమా చూడటానికి వెళుతున్న పడుచు పిల్లలాగా నీ పుట్టింటికి వెళ్ళిపో. మా కాంట్రాక్ట్ ప్రకారం 10 లక్షలు తీసుకుని మేము వెళ్ళిపోతాం. ఏమిటి దౌర్జన్యం? నన్ను మా ఇంటికి వెళ్ళమంటానికి మీరెవరు? వెళ్ళకపోతే ఆ సాయంకాలమే నీ మొగుణ్ణి చంపి నల్లపెట్టిలో పడుకోబెట్టి పువ్వులు చల్లి మరీ ఇంటికి పంపుతాను. మనకంతా తెలిసిపోయింది. ఎల్లుండి నీ పుట్టింటికి వెళ్ళకపోతే నీ మొగుణ్ణి ఎలా చంపుతావో తెలుసా? ఇలా చంపుతాను. వెళ్ళు వెళ్ళు. విజయ, చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో చూశావుగా. ఈ రహస్యం నీ మొగుడుకు గాని ఇంకెవరికి గాని చెప్పావో నీ మొగుడు నీకు దక్కడు. ఓకే? అర్థమైందమ్మా. ఇంత ఘోరమైన నిజాన్ని మనస్సులో పెట్టుకుని నువ్వెంత నరకం అనుభవించావో ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా.
ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. గిరి, డబ్బెక్కడ? డబ్బు రాదు అంటే కథ అడ్డం పెరిగింది. విజయ్ మన విషయం ఇంట్లో చెప్పింది. మా మామయ్య మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏం చేద్దాం? అలా వచ్చిందా కేసు? కూతుర్ని ఇంటికి పంపిస్తే 10 లక్షలు ఇస్తానందా ముసల్ది. తీరా వచ్చిన తర్వాత మనకే నామాలు పెట్టాలని చూస్తోందా? ఎందుకనే మంచిది, మన మకాన్ని ఎత్తేద్దాం. లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. పిరికివాడ, 10 లక్షలు తీసుకోకుండా మనం మకాం ఎత్తేస్తే మన వృత్తికే అవమానం. అందుకే వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన విజయ్ని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు మనకు రావాల్సిన 10 లక్షలు మన కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. కిడ్నాప్ చేసి దాచిపెట్టాన చోటు ఎక్కడ ఉంది? అసలే ఒక పక్క పోలీసులు మన కోసం గాలిస్తున్నారు. ఈ ప్రపంచం అంతా వెతకచ్చు, బట్ మన స్థావరం మాత్రం కనిపెట్టలేరు. అదే మన గ్రేట్నెస్. మంగా, అమ్మాయి కనిపిస్తాం లేదా? ఏమండి, అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయారటండి. సీతాలు చెప్పింది. ఫోన్ చూడండి. హలో, ఎవరు? ఏమిటి నువ్వు అనేది? ఎవరు నువ్వు? హలో హలో, ఏమిటండి? ఏమైందండి? ఏమిటి? అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. అమ్మాయి గూండాల చేతుల్లో ఇరుక్కుంది. గుండాలా? నాకు తెలుసండి. నా బిడ్డ నా దగ్గరకు వచ్చిందని భరించలేక కన్ను కుట్టి ఆ గోపన్న గాడే గూండాలను ఏర్పాటు చేసుంటాడండి. ఇప్పటికీ నీ బుద్ధి పనిచుకున్నావు కదా. ఈ వెధవ పనులు చేసింది నా మేనలుడు కాదే. అయిన వాడు నెత్తికెక్కించుకున్నావు చూడు, ఆ టింబక్టుగాడు. వాడే గుండాలను పెట్టాడు, మనకు అన్యాయం తలపెట్టాడు. అమ్మో, ఆ దౌర్భాగ్యుడు ఎంత పని చేశాడండి, ఎంత పని చేశాడు. కోరి కొడుకుతో తలకొక్కని ఇప్పుడు ఏడుస్తే లాభమే. సచ్చిన పామును చంపకండి. అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడండి. ఏదైనా మార్గం ఆలోచించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా కాళ్ళు పట్టుకుని ఏం ప్రయోజనమే? పశువు కుంకని చేత పట్టుకుని 2 కుటుంబాలు కలవాళ్ళని కొండంత ఆస్త వచ్చిన ఆడపడుచుని ఆ రోజు అవమానించి పంపేవే. చేతనైతే వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకో. నీ కూతురికి తాళి కట్టిన పుణ్యానికి పురుగు కంటే హీనంగా చూసేవే నీ అల్లుణ్ణి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో. అహంకారం అభిజాత్యం నీకున్నాయేమో కానీ అనురాగ అభిమానం వాళ్లకున్నాయే. నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న పాపానికి వచ్చి తన భార్యను రక్షించుకుంటాడు. ఆ సమర్థత వాడికి ఒక్కడికే ఉంది. కనీసం మన ఇద్దరికి గర్భశోకమైనా తప్పుతుంది. లేకపోతే నీ కర్మ అనుభవించు. అవునులేండి, కళ్ళలో పెట్టుకు పెంచిన అమ్మాయి పోయాక ఇంకా ఆస్తులేమిటి, అంతస్తులేమిటి? పదండి, మీరు ఎక్కడ రమ్మన్నా వస్తారు. నాయనా గోపన్న, అహంకారంతో మానవత్వం లేకుండా ప్రవర్తించాను. తల్లిగా బిడ్డ సుఖం కోసం, అత్తగా అల్లుడి అభివృద్ధి కోసం పాటుపడవలసిన నేను రాక్షసులాగా నిన్ను నానా మాట్లాడినాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని అవన్నీ మర్చిపోయి నన్ను క్షమించు నాయనా. వదినా, అన్నపూర్ణ, నాకు ఈ శాస్తి కావాల్సింది. నా బిడ్డకు పసుపు కుంకుమలు తెచ్చిన నిన్ను మెడపట్టి బయట గెంటాను. మంచేదో చెడోదో తెలుసుకోలేకపోయాను. నా ఉప్పు తిన్నవాడే నన్ను నట్టేట ముంచాడు. నా బిడ్డను ఎత్తుకుపోయి నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. అమ్మా అన్నపూర్ణ, గోపన్నతో చెప్పు, నా బిడ్డను ఎలాగైనా కాపాడమని చెప్పమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. గోపన్న, విజయ్ నీ ప్రాణాలు కాపాడడానికే పుట్టింటికి వచ్చింది కానీ నీ మీద కోపంతో కదయ్యా. తన అత్తయ్య మెప్పు కోసం ఆ గిరీశం గారు విజయ్ తన మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. మరి అయితే ఈ విషయం విజయ్ ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? నీకు కానీ మరెవరికి కానీ చెప్పినా నీ ప్రాణాలు పోతాయని ఆ పిల్ల భయపడిందయ్యా. ఆ భయాన్ని దానిలో కలిగించడానికే దాని కళ్ళ ముందే ఆ మూగసమైన మనుషులను పెట్టి చంపించాడయ్యా. వచ్చి నెత్తురు తాగే ఆ కసాయి వాళ్ళు నా బిడ్డను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో. గోపన్న, నా బిడ్డను ఎలాగైనా కాపాడినాయనా. వదినా, ఆపదలో ఉన్నది నీ కంటి వెలిగే కాదు, మా ఇంటి దీపం కూడా. బాబు. అమ్మా, అనవసరం మీరు కంగారు పడకండి. ఆ దుర్మార్గుని ఎలాగైనా సరిపట్టుకుంటాను. నా విజయ్ నేను కాపాడుకుంటాను.
ముసలు రాలేదు, గోపన్ వస్తున్నాడు. గోపన్న వాడేవాడు, వాడా దాని ముగుడు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఏమండి, నన్ను క్షమించండి. అంత మాటలకు విజయ, ఆనాడు నా కోసం నీ ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, నీ సర్వస్వాన్ని వదులుకుని నాతో వచ్చేసావు. ఈనాడు నన్ను రక్షించడం కోసం నువ్వెంత క్షోభ అనిపించావో అర్థం చేసుకోగలను. నీ ఆత్మస్థైర్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. దిగమ్మా, దిగలడు. అత్తయ్య, అమ్మా విజయ, ఇన్నాళ్ళు డబ్బే ప్రపంచమన్న అహంకారంతో పెళ్ళైనా నా కూతురు నా ఇంట్లో ఉండాలనే ఆడంబరాలకు పోయి నీ మంచి మనసు నొప్పించాను. ఈనాడు గోపన్న నాకు కనువిప్పు కలిగించాడు. మన ఇంటికి వెళదాం. వద్దమ్మా, అనురాగాల్ని, ఆప్యాయతల్ని విడదీసి ఈ ఆస్తి ఐశ్వర్యాలు మాకొద్దు. మేము మా ఇంటికే వెళ్తాం. పదండి. కహబాష్, మాణిక్యం లాంటి మాట అన్నావమ్మా. మీరిద్దరూ మీ ఇంటికి వెళ్ళడమే ధర్మము, న్యాయమును. ఏవండి, వాళ్ళు లేని ఆస్తి డబ్బు మనకెందుకండి? వాళ్ళు ఎక్కడుంటే మనం అక్కడే ఉందాం. పదండి. ఆహా, ఇన్నాళ్ళకి నువ్వు చల్లటి మాట అన్నావే, నా మనసు చాలా ఆనందంగా ఉంది. అల్లుడు తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పులు ఒప్పుకోవడంలో కూడా మళ్ళీ మా ఆవిడ మార్కులు కొట్టేసిందయ్యా. కాకపోతే అత్తారింటికి అల్లుడు రావడం ఇల్లరికం, మరి అత్తే అల్లుడింటికి రావడం అత్తరికం. అత్తరికం. మళ్ళీ అటు కప్పుపడి ముసలికి ఇచ్చి బలవంతో పెళ్లి చేస్తాడు గోపన్న. వేణుగోపాల స్వామి గుళ్ళు నువ్వు వచ్చి ఆపకపోతే ఆపటమే కదరా, ఆ ముహూర్తానికి ఆ పెట్టల మీద ఆపిలతో నేను ఇక్కడ సరేనా? అలాగే.